హలో అండి, నేను మీ ఈశ్వర్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా పనికైతే బయలుదేరానండి. హాస్టల్లో ఈరోజు మెనూ ప్రకారం దోశ అండి. టీవీలో మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోస్ చూసి అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ప్రతిరోజు మార్నింగే 8:30కే స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన డిస్టెన్స్ని బట్టి అలాగే ట్రాఫిక్ని బట్టి మనం చేరుకోవాల్సిన స్థలానికి వెళ్ళేసరికి సమయాన్ని అయితే చెప్పలేమండి. ట్రాఫిక్ని బట్టే ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళాలంటే చాలా బరువుగా ఉంది గైస్. మనం ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వస్తామండి. మనం ఇప్పుడు వెళ్ళాల్సిందే జూబ్లీహిల్స్ కాబట్టి 222 బస్ అయితే ఎక్కాలి. కోటికి వెళ్ళాల్సిన బస్కి అదిగోనండి మనం ఎక్కాల్సిన బస్సు అయితే 222 బస్సు వచ్చిన వెంటనే నేనైతే ఎక్కేసానండి. బస్సులో స్పేస్ ఉందో లేదో అని చూసుకోకుండా నేను ఏదో విధంగా లోనకైతే వెళ్ళిపోద్దాం అనుకున్నాను. కానీ వెళ్ళడానికి కూడా చిన్న స్పేస్ కూడా లేదు. జూబ్లీహిల్స్ చేరుకోవడానికి మినిమం 40 నుండి 50 నిమిషాలు అయితే పడుతుందండి. మార్నింగ్ కాబట్టి పర్వాలేదు, బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి ఏదో విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా రావాలి. హైటెక్ సిటీ రోడ్ మైదాన్ ఎక్స్ప్రో సెంటర్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే దిగిపోయానండి. దిగి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. రోడ్ నెంబర్ 10 మనం పనిచేయాల్సిన బిల్డింగ్ దగ్గర అయితే చేరుకున్నామండి. ఎంట్రీ చేయించుకొని పైకి అయితే వచ్చేసాం. మనం ఇంతకు ముందు ఫుల్ వీడియో అయితే తీసాం కదా, అది ఇక్కడ చేసినాం. అయితే ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇక్కడ లీకేజ్ వస్తుందని సార్ వాళ్ళు అయితే కంప్లీట్ చేశారు. దాన్ని అయితే మనం ఆపాలి. మొదటగా నేను చేసిన పని ఏంటంటే వాటర్ని పారబోసానండి. తర్వాత ముళ్ళు బ్రష్ తీసుకుని లూజ్ ఏమైనా ఉంటే దాన్ని తొలగించానండి. తొలగించిన తర్వాత బ్రష్తో మొత్తం శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం అయిపోయిన వెంటనే లీకేజ్ అవుతున్న చోట అయితే రెండ్రాప్ ప్లగ్తోనైతే నీట్గా హోల్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నానండి. తర్వాత డాక్టర్ పిక్షిట్ అనేది అప్లై చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఈ రోజు మన వర్క్ వచ్చేసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఎల్టీడీ కార్పొరేట్ ఆఫీస్ పైన అయితే లీకేజ్ వర్క్ అయితే చేస్తున్నాం. ఇది డైమండ్ హౌస్ సమీపంలో ఉంటుంది. ఈ ఏరియాలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారవేత్తలు, అలాగే రాజకీయ నాయకులు అయితే ఉంటారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ అయితే రోడ్ నెంబర్ 25లో అయితే ఉందండి. నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఇదే ఏరియాలో ఎమ్మెల్యే ఎంపీ కాలనీలో ఒక బిల్డింగ్ వద్ద 8 నెలలు వాచ్మెన్గా పనిచేసాము. ఆ బిల్డింగ్ నుండి చిరంజీవి గారి హౌస్ అయితే కనిపించేది. ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి సినిమా యాక్టర్ ఎవరో ఒకరు మనకంటే కనిపిస్తారేమో అనుకునేవాడిని. ఈ రోజు మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వాష్రూమ్కి వెళ్ళి అయితే మనం కాల్ చేయాలని శుభ్రం చేసేసుకున్నాం. మనం చేసే పనిలో మేజర్ పాయింట్ ఏంటంటే అవుట్లుక్ కాదండి, లీకేజ్ను ఆపడం. మార్నింగ్ తెచ్చిన మెటీరియల్ అయితే మిగిలిందండి, దాన్ని రిటర్న్ అయితే తీసుకువెళ్తున్నా. పటాన్చేర్ 222 బస్సు ఎక్కి లింగంపల్లి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు లింగంపల్లి బస్ స్టాండ్కి చేరుకునేసరికి అయితే 7 అయితే అయిపోయింది. ఇప్పుడు షాప్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఈ డబ్బా షాప్లో పెట్టకపోతే మనం రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. గాయస్, రూమ్కి వెళ్ళే ముందు అయితే రమణాన్ని అయితే కలిశారు. ఒక 5 నిమిషాలు అయితే మాట్లాడుకున్నాం ఇక్కడ. సే హాయ్ అన్న. మనము రూమ్కి వచ్చేసరికి అయితే 7:30 అయిపోయింది. ఇంతటితో మన వార్తలు సమాప్తం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాం.